1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బ్రహ్మరాత లేతే నుదుటి రాత ఇట్లా అంటూ ఉంటారు కదా, ఎందుకు ఇలా అంటారు? దీనికి సంబంధించి ఏదైనా స్టోరీ అలా ఏమన్నా ఉందంటారా? బ్రహ్మరాత అంటే దాన్ని తప్పించలేమంటారు. బ్రహ్మట మన బొమ్మలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు వెంటనే జనాలంతా మీరేమిటి ఇది సైన్స్ లోకి ఇవేవో తెచ్చేస్తున్నారని పోట్లాడద్దు, కథల రూపంగా చెప్పుకోవటమే. మామూలుగా మనం ఏం చెప్తారంటే బ్రహ్మ మనకి బొమ్మలు చేసేటప్పుడు ఆడబొమ్మ మగబొమ్మ చేస్తారు, వాళ్ళని వదిలిపెడతాడు. ఇక్కడున్న ఆడబొమ్మకి ఎక్కడో ఒక మగబొమ్మతోటి కనెక్షన్ అంటే భార్యాభర్తలు అయ్యేందుకు కనెక్ట్ చేస్తాడని చెప్పుకుంటాం. ఈ బొమ్మను చేసేటప్పుడట నుదుటి మీద 3 లైన్లలో రాస్తాడట. ఈ సాంస్క్రిట్ లో అయితే ఉంది, లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే అని. అంటే లలాట మీద నుదుటి మీద రాసిన రాతని చెరపటం మన వల్ల కాదు, బ్రహ్మ వల్ల కూడా కాదు, బ్రహ్మతరం కూడా కాదు. రాసిన రాత చెరపలేము. అది ఎలా జరగాలంటే ఇక అలా జరగటమే. ఆయన ఏం రాస్తాడు అంటే మరి ఆ టైంకి బట్టి అలా చెప్తారు. అయితే ఇది నిజమా కాదా అని ఇప్పుడు పురాణాలు ఆ పురాణం ఈ పురాణం తిరగేస్తే చాలా పురాణాల్లో ఇదే చెప్పబడే ఉంటుంది. మనం దాన్ని నమ్ముతాం అంతే. ఈ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. బ్రహ్మరాత తప్పదు, విధి రాత తప్పదు, నుదుటి రాత తప్పదు. ఇవే పదాలు మనం మార్చి కర్మవశాత్తు జరుగుతుంది. ఇలాంటివే మాట్లాడుకుంటాం. మన కర్మ సిద్ధాంతం మీదే మన ఇండియా అంతా నడుస్తూ ఉంటుంది, అంతే కదా. అయితే దీని మీద మంచి మంచి సరదా కథలు ఉన్నాయి జయ. ఇది పెద్ద మ్యాటర్, నిజానికి ఎంత సీరియస్ ఇష్యూ. అవును, దీని మీద కూడా మనం సరదాగా కథలు చెప్పుకోవచ్చు. అయితే ఒక కథ చెప్తాను చూడండి. ఒక రాజుగారికి ఒక కూతురు ఉంది. రాజుగారి కూతురు భార్య భర్త రాజు రాణి ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి లేక పుట్టింది ఈ కూతురు. ఆ పిల్ల పేరు సుశీలట. అయితే ఏంటంటే రాజుగారికి ఒక మేనల్లుడు ఉన్నాడు, రాణి గారికి కూడా ఒక మేనల్లుడు ఉన్నాడు. అంటే రాజుగారికి చెల్లెలు కొడుకు, రాణి గారికి ఒక అక్క కొడుకు ఉన్నారు. ఈ కొంతకాలానికి పిల్ల కాస్త పెద్దదైంది, 14 ఏళ్ళు అలా వచ్చినాయి. వస్తే ఏమైందంటే రాజుగారు అన్నాడు, పిల్లకి 14 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్లి చేసి మనం అల్లునికి రాజ్యం ఇచ్చేసేద్దామోయ్ అని చెప్పాడు. రాణిగారు సంతోషించింది, రెడీగా ఉంది పెళ్లి కొడుకు పేరు చెప్పడానికి. అయితే రాజుగారు అన్నాడు, రేపే మా చెల్లెలు కొడుకుని పిలిపిస్తాను, వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేస్తే అందరూ వచ్చేస్తారు, నేను చక్కగా సరదాగా పెళ్లి చేసేసి పట్టాభిషేకం చేసేద్దాం అన్నాడు. అయ్యో, రాణిగారు కొళ్ళు మండింది. మీ చెల్లెలు కొడుకు ఎవడు మధ్యలో? నేను పుట్టింట్లో పురుడు పోసుకున్నాను, అప్పుడే మా అన్నయ్యకి చెప్పాను, మా అన్నయ్యకి మాట ఇచ్చాను మీ అబ్బాయికి నా పిల్లనిస్తానని. వాళ్ళే నేను మన పిల్ల పుట్టంగానే మా అన్నయ్య గారి అబ్బాయికి మనసులోనే ఊహించుకుని పట్టాభిషేకం చేసేసుకున్నాను, కాబట్టి నా పిల్లని నేను మా అన్నయ్య కొడుకే ఇస్తాను. కాదు రమ్మగారు, రాజరికాల్లో కూడా ఇలా ఉన్నాయా? ఉండేవి, ఎందుకు ఉండవు? ఒకతే పిల్లుంది. జనరల్ గా మనం మామూలు మన లైఫ్ స్టైల్లో చూస్తాం. మన ముందు తరాల వాళ్ళు ఖచ్చితంగా మేనరికాలకే ఇచ్చి చేసుకునేవాళ్ళు, బయటికి ఇవ్వకుండా. కానీ రాజుల్లో కూడా అంటే జానపద గాథల్లో అంటే ఇప్పుడు ఎలా అంటే ఒకతే పిల్ల ఉందనుకో జయ రాజుగారికి, ఇప్పుడు పిల్లని ఎవరో బయట వాడు ఎవడికో ఇస్తే వాడెవడికో రాజ్యం పోకుండా తమ రక్త సంబంధం తమకి సంబంధించిన వాడికి ఇస్తే తమ వంశానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఫీల్ ఉంటుంది కదా, బంధువులకి చుట్టుపక్కలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం వాళ్ళు ఆలోచించారు. రాజుగారికి నచ్చల. మీ అన్న కొడుకు ఎవడు మధ్యలో? పిల్ల నా పిల్ల, రాజ్యం నాది, మా చెల్లెలు కొడుకు ఇస్తాను, మా చెల్లెలు కూడా నాతో పాటు ఈ రాజ్యంలో పుట్టింది, దాని కొడుకు ఈ ఊళ్ళోనే పుట్టాడు, మా చెల్లెల కొడుకు ఇక్కడే పుట్టాడు. ఆడపిల్లల పుట్టిళ్లలో పురులు పోసుకుంటారు కదా, మరి మా చెల్లెల కొడుకు ఇక్కడే పుట్టిన వాడికి నేను ఇస్తాను, కానీ అక్కడెక్కడో మీ అన్నయ్య గారి ఇంట్లో పుట్టిన వాడికి నేను ఎందుకు ఇస్తాను? ససేమిరా కుదరదన్నాడు రాజు. వాళ్ళిద్దరూ పొట్టాడుకున్నారు ఆ పూట. సరే ఏం చేశారు, ఆవిడ దారిని ఆవిడ, ఈయన దారి ఈయన కలిసి అబ్బాయిలు ఇద్దరిని దించారు ఊళ్ళోకి. దించి చెరుకో మేడలోనూ రహస్యంగా పెట్టారు. ఇవి ఏం చేశారు, తెల్లారేసారు కదా, వచ్చేసారు రాజకుమారులు ఇద్దరు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే సరే నీ ఇష్టం అంటే నీ ఇష్టం అన్నారు పైకి. ఈ పెళ్లి టైంకి ఎలాగోలాగా పెళ్లి కొడుకుని మార్చేయాలని ఆయన అనుకున్నాడు, ఈవిడ అనుకుంది. ఏదో రకంగా చేసి పెళ్లి చేసేసేయాలి, పెళ్లి అయిపోయి ఇంకేం చేస్తారు, చచ్చినట్టు ఊరుకుంటారని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఏమైందట, ఆ రోజు సాయంకాలం ఈ రాజకుమారులు ఇద్దరు చెరో మేడ మీద, రాణి గారు అమ్మాయి ఈ రాజుగారి అమ్మాయి ఓ మేడ మీద, రాజుగారు భార్యాభర్త ఇంకో మేడ మీద పైన నుంచుని మాట్లాడుకుంటున్నారు. అవతల అంటే నుంచున్నారనమాట. ఈ పైనుంచినట ఆకాశ మార్గంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు సాయంకాల వ్యాహ్యాలకి తిరగడానికి వచ్చారు. ఆకాశ మార్గంలో తిరుగుతుంటే ఇక్కడ ఉన్న సన్నివేశం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. రాజు రాణికి ఓ పిల్లుంది, వాళ్ళిద్దరూ చెరుకో పిల్లాడికి ఇవ్వడానికి 2 అబ్బాయిల్ని రెడీగా పెట్టారు కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు అడిగారు బ్రహ్మని, ఏమయ్యా ఈ పిల్లకి వీళ్ళిద్దరిలో ఎవరితో పెళ్ళవుతుంది
అనేసరికల్లా బ్రహ్మ బాగా నవ్వాడు, నవ్వు మొహం పెట్టాడు. ఈ వీళ్ళతోటి అవదండి అన్నాడు. అదేమిటి, ఎందుకు అవ్వదు? ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అయితే వాడితో అవ్వాలి లేకపోతే వీడితో అవ్వాలి అంటే, కాదండి వీళ్ళిద్దరూ కాదు, ఈ పిల్లకి ఒక కుంటివాడితో పెళ్ళి అవుతుందండి అన్నాడు బ్రహ్మగారు. అనేసరికల్లా శివుడికి విష్ణుమూర్తికి కోపం వచ్చింది. రాజుగారు అమ్మాయికి కుంటివాడితో పెళ్ళి ఏమిటయ్యా, నువ్వు నీ బ్రహ్మరాతాను అర్థం లేకుండా ఇద్దరు రాజకుమారులు తయారుగా ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితోటి పెళ్ళి అవ్వాలి కదా, దానికి అదేదో చెయ్యాలి కానీ నువ్వు అలా ఇలా రాసామంటే, ఏమో ఆ రోజు రాశాను దాని మొహం మీద కనపడుతుంది, దీనికి ఒక కుంటివాడితోటి పెళ్ళి అవుతుంది, వీళ్ళిద్దరితోటి పెళ్ళి అవ్వదు అనేసరికల్లా శివుడు అన్నాడు. ఒళ్ళు మండిపోయింది దానికి. ఏం రాత, పిచ్చి రాత, నువ్వు నీ సంగతి చెప్తానుండని ఏం చెప్పాడు విష్ణుమూర్తికి. ఏమయ్యా నువ్వు వచ్చి నాతో పాటు నంది మీద కూర్చో, నీ గరుడ వాహనంతో మనకు పనుంది అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఈ లోపల ఈ బ్రహ్మగారు బాగా చుట్టూతా చూస్తే ఒక దూరంగా ఒక కుర్రాడు ఒకడు నడిచి వెళ్తున్నాడు. వాడు ఏంటంటే కుంటివాడు, ఇట్లా గూనిగా వంకరగా ఉన్నాడు. వాడేనండి ఈవిడ పెళ్లి కొడుకు అన్నాడు. మహేశ్వరుడికి విష్ణువుకి చెప్పాడనమాట. ఆ వెళ్తున్న కుంటివాడే ఈ పిల్ల తాలూకు పెళ్లి కొడుకు అంటే, ఓరి నీ పని పాడుగాను, వీళ్ళిద్దరిని వదిలేసట పిచ్చివాడితోటి పెళ్లి కుదురుస్తావా, వాడు చూడు ఎంత అసహ్యంగా ఉన్నాడో, మట్టి కొట్టుకుని వాడికి ఇస్తావుటయ్యా ఈ రాజుగారు అమ్మాయిని అంటే, నాకు తెలియదు మొహం మీద రాశాను కనపడుతోంది, వాడే పెళ్లి కొడుకు అనగానే మహేశ్వరుడు అన్నాడు, ఇదే మనం చేయాల్సిన పని, నువ్వు వచ్చిన అన్ని మీద కూర్చొని గరుత్మంతుడికి ఏం చెప్పాడంటే, ఒరే గరుడ తొందరగా వెళ్ళి ఈ కుంటివాడు ఉన్నాడే వీడిని 7 సముద్రాల అవతల అడవిలో పడేసిరా, వాడిని అక్కడ పడి వచ్చేసేయి నువ్వు అన్నారు. అనగానే గరుత్మంతుడు ఏం చేశాడు, విష్ణుమూర్తి దిగ్గానే గరుత్మంతుడు రయ్యమని పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 కాళ్లతోటి ఈ కుంటివాడిని పట్టుకుని తీసుకెళ్లి 7 సముద్రాల అవతలున్న ఒక చిట్టడవిలో పడేసాడు. అయిపోయింది. ఇక ఇప్పుడు పెళ్లి కొడుకులు వీళ్ళిద్దరే రెడీగా ఉన్నారు. 3వ పెళ్లి కొడుకు బ్రహ్మగారు ప్రపోజ్ చేసిన కుంటివాడు అక్కడ లేదు, ఇంకా ఆప్షన్ లేదు, ఇక వీళ్ళిద్దరే మిగిలారు. అక్కడి నుంచి ఏమైంది, రాత్రికి అంతా పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి, అంతా కోలాహలంగా ఉంది. తెల్లవారుజామున మన విష్ణు మహేశ్వరులు ఇద్దరు చూసుకున్నారు ఏమైంది ఈ పిల్ల పెళ్లి. ఈ లోపల సరే బ్రహ్మ అన్నాడు, మీరు అక్కడెక్కడో పడేశారు కదండి, మీరు ఎక్కడ పడేసినా దాని మొహాన్న గీత ప్రకారమే అవుతుంది అన్నాడు. ఎలా అవుతుందో చూస్తాం. ఈ పిల్ల అక్కడికి వెళ్ళలేదు, ఆ పిల్లాడు ఇక్కడికి రాలేడు, వాడికి అసలే కుంటి 7 సముద్రాల అవతల గరుకుమంతుడు కాబట్టి తీసుకెళ్లి పడేసాడు. కానీ ఎవరైనా ఎలా వెళ్తారు, ఒకరికి మనిషి వచ్చే వీలు లేదు. ఈ లోపల పాపం అక్కడ వాడిని నిద్ర లేచి చూసుకుని ఇక్కడ ఉన్నానని అలో లక్ష్మణ అని ఏడుస్తుంటే ఈ పై సంచారం తిరుగుతున్నారు కదా దేవతలు, వాళ్ళు అంటున్నారు, అయ్యో పాపం పిచ్చి వెధవ, వీడిని తెచ్చి ఇంత దూరం పడేసాము, వాడికి అన్నం పెట్టకపోతే ఎట్లా, అందుకని గరుడ ఆ రాజుగారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఆహార పదార్థం కనబడితే తీసుకెళ్లి వాడికి పడేవయ్యా అన్నారు. సరే గరుకుమంతుడు ఏం చేశాడు, ఆ రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ ఇంతంత గూన కావిళ్ళు ఉన్నాయి. కావిళ్ళు అంటే ఇప్పుడు మనం పెళ్లిళ్ళకి కావిళ్ళు ఇస్తాం కదా, పెద్ద పెద్ద భుజాలు చేసుకుంటారు, అటో బుట్ట ఇటో బుట్ట పెట్టి కావిళ్ళు పెడతారు. ఈ పెళ్లిళ్ళలో ఏంటంటే సారి పెట్టడానికి పువ్వులని, పళ్ళని, స్వీట్లు, హాట్లు అవన్నీ ఈ మధ్య ఏదో సినిమాలో కూడా చూపించారు. పాత రోజుల్లో ఉండేవి. గూన కావిడ ఏదో కనపడంగానే వీడేం చేశాడు, ఈ కావిడ ఎత్తుకెళ్ళి వీడు అనకూడదు పాపం గరుకుమంతుడు, ఈ కావిడిని ఎత్తుకుని తీసుకెళ్లి ఆ కుర్రాడు ఎదురుగుండా పడేసాడు. పడేసేసరికి ఆ కుర్రాడు అందులోంచి కొంచెం పిండి వంటల వాసన వస్తున్నాయి, ఏదో పిండి వంట వాసన వస్తుంది, ఈ కావిడిలో ఏముందో చూద్దామని ఆ కావిడ మూత తీసాడు, ఆ బుట్టని మూత తీసాడు. బుట్టలోంచి ఓ పిల్ల బయటకు వచ్చి టక్మని వాడి మెళ్ళ ఓ దండేసింది. అక్కడి నుంచి కింద నుంచి అది కూర్చుంది, దేని మీద కూర్చుని దాంట్లో నుంచి ఎత్తి తలంబరాలు ఎత్తి వాడిని ఎత్తి మీద పోసేసరికి వాడు నిర్ఘాంతపోయాడు. అమ్మాయి ఎవరు నువ్వు, నేనేదో ఆహారం కోసం తీసాను, ఏమిటి నా మెడలో దండేసావు, ఇదంతా ఏమిటంటే, నేను ఫలానా రాజుగారి అమ్మాయిని, అయితే మా అమ్మ నాన్న నా పెళ్లి ఎవరితో చేయాలని పోట్లాడుకున్నారు, ఆ మేనబావ ఈ మేనబావ ఇద్దరు తయారుగా ఉన్నారు, మా నాన్న మేనత్త కొడుకుతో పెళ్లి చేస్తాడేమోనని మా అమ్మ నీ కావిట్లో కూర్చోబెట్టింది, కావిడిని మా మేనమావ గారింటికి మేనమావ కొడుకు దగ్గరికి పంపిస్తాను, దిగ్గానే బావ మెళ్ళ దండేసేసి తలంబరాలు పోసేయండి, ఎదురుగుండా ఉన్నవాడే పెళ్లి కొడుకు అని చెప్పింది మా అమ్మ. నువ్వే కనపడ్డావు, నీ మెళ్ళ దండేశాను, నీ మీద తలంబరాలు పోసాను అని అనేసరికల్లా తెల్లబోయారు. సరే వాడేం చేశాడు, బయటకి అమ్మాయిని బయట తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. కిందేవో కావిడి కదా పట్టుకొచ్చింది, 2వ దాంట్లో తినుబండారాలనే ఇద్దరు తింటూ కూర్చున్నారు. ఏం జరుగుతుందో మరి వాళ్ళకి తెలియదు, వాడు ఎలా వచ్చాడో వాడికి తెలియదు, ఈ పిల్ల సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చిందో ఆ పిల్లకి తెలియదు, వాడికి తెలియదు. కాసేపు గడిచింది. ఈ లోపల ఏమైంది, తెల్లారిపోయింది, పెళ్లి కూతురు కనపట్టలేదని రగడొచ్చేసింది. అక్కడ పిల్లేదు, పెళ్లి కూతురు లేదు. అతను ఈవిడేమో కావిట్లో కూర్చోబెట్టింది, కావిడే లేదు. ఇప్పుడు ఆ కావిడ ఎవరింటికి చేరిందంటే ఎవరింటికి చేరలా, ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లోనూ చేరలేదు, ఈ పెళ్లి వాళ్ళ బిల్డింగ్ లోకి చేరలేదు.
దాంతో ఈవిడేం చేసింది, తన తప్పు బయటపడిపోతుంది కదా, నోరు గట్టిగా నొక్కుని దేవుడి మందిరంలో కూర్చుని ఏడ్చుకుంటూ కూర్చుంది. చెప్పలేదు ఆవిడ, పిల్లని కావిట్లో కూర్చోబెట్టాను అని చెప్పాల. చెప్తే తన తప్పు బయటపడిపోతుంది కదా. సరే పెళ్లి కూతురు లేకపోయేసరికల్లా ఇద్దరు పెళ్లి కొడుకులు సిగ్గుపడి సగంలో ఆగిపోయిన పెళ్లిళ్లతోటి వాళ్ళిద్దరు కాస్త వెళ్ళిపోయారు. సరే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తెల్లారింది బాగా ఈ హడావిడంతా తీరాక ఈ పిల్లకి ఎవరితో పెళ్ళయిందో చూద్దామని వచ్చారు. పెళ్లి లేదు, ఏమీ లేదు. పెళ్ళైతే ఏం చూస్తే అక్కడ ఉంది. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ కుర్రాడు పిల్ల ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు అడవిలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే మన చక్కగా బ్రాహ్మణ వేషాలు వేసుకుని వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. వెళ్ళేసరికల్లా ఆ పిల్లాడు ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న సేవో బ్రాహ్మలు వచ్చారు. పాప మన పెళ్లి ఇప్పుడే కదా పెళ్లి అయింది, అందుకని వాళ్ళకి అక్షంతలు ఇచ్చి దండం పెట్టి ఆ ఉన్న రెండో గోన్లో ఉంది కదా స్వీట్లు హాట్లు తీసి బ్రాహ్మల చేతిలో పెట్టారు. పెట్టేసరికల్లా ఏరా అబ్బి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగారు. ఏమోనండి నాకు తెలీదు, ఎవరో ఎత్తుకొచ్చారు, ఇక్కడ పడేశారు. రాత్రంతా ఒక్కడనే ఉన్నా, చీకట్లో ఆకలిస్తోంది అనుకున్నాను. పొద్దున్నే ఏదో కావిడ వచ్చి పడిందండి, అందులో స్వీట్లు ఉన్నాయని ఓపెన్ చేస్తే అందులో నుంచి పిల్ల వచ్చిందండి బయటికి. అదేమో దండేసింది. రాజుగారు అమ్మాయిట, ఈ రాజుగారు అమ్మాయి నేనేం చేస్తాను, ఈ అడవిలో ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా విష్ణు మహేశ్వర్లు ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. బ్రహ్మరాత ఇలా ఉంటుంది, ఏం చేసినా జరగాల్సింది జరక్క మాంతు. మాస్టర్ ప్లాన్ అంటాం దాన్ని. అంతే, ప్లాన్ ప్రకారం ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. ఆయన రాశాడు అంతే. ఇప్పుడు దాని అంతటా అది అయ్యే అవకాశం లేదు. వాళ్ళు రోడ్డు మీద పోతున్న కుంటివాడిని తెచ్చి రాజు గాని రాణి గాని తమ పిల్లకి చెయ్యరు కదా. వీళ్లే పనిమాల ఈ దేవుళ్లే తీసుకెళ్లి వాడిని ఒక చోట పడేసి వాడి ఆహారం కోసం ఓ బుట్టను పంపించి ఆ బుట్టలో ఈ పిల్ల కూర్చునేలాగా జరిగింది. సీక్వెన్స్ అలా మారిపోయింది కదా. పెళ్లిళ్ళు అట్లా అవుతాయి, అందుకే స్వర్గంలో అవుతాయి పెళ్లిళ్ళు అని చెప్తాము. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఇంత చక్కగా చుక్కలు ఏముంది పిల్ల, పాపం దీనికి కుంటి వంకరగా ఉన్న మొగుడు అయితే ఎలాగని ఈ విష్ణుమూర్తి ఏం చేశాట, వాడిని సాగదీసి కుబ్జని కృష్ణమూర్తి సాగదీసినట్టుగా విష్ణుమూర్తి సాగదీశాడనమాట. సాగదీసి అతను మామూలుగా చేశాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు విష్ణువు శివుడు బ్రహ్మ వాడికి కావాల్సిన తెలివితేటలు మరి కాస్త నున్నగా తెల్లగా ఉండేలాంటి వరాలు ఇచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి రాజుగారి ఇంట్లో దింపారు. రాజుగారు గొడవ లేదు కదా, పిటపోరు పిల్లి దించినట్టు ఆమెను బావలేడు ఈమెను బావలేడు. ఈ పిల్లాడితో పెళ్లి అయిపోయింది. వాడు ఆ రాజ్యంలో ఉండేవాడే, చక్కగా వాడే ఆ రాజ్యానికి రాజు అయిపోయాడు. బ్రహ్మరాతని మార్చలేము. అయితే బ్రహ్మరాతని మార్చలేము, నీ మొహాన్ని ఏది ఉంటే అది అవుతుందని ఇలాంటి పిచ్చి మాటలు పిల్లలతో చెప్పకుండా బ్రహ్మరాతని కూడా మనం మార్చగలము. పట్టుదలతో, మన పట్టుదలతోటి నీకు బాగా మార్కులు రావు, ట్రై చేసి సంపాదించు. నీకు పని చేత కాదు, ట్రై చేసి నేర్చుకో. నేను నేర్చుకుంటున్నాను, నువ్వు కూడా నేర్చుకో అని ప్రయత్నం చేయాలి. మనుషులు గట్టిగా పట్టుకుంటే అంటే ఇప్పుడు ఇలాంటివి ఏవో సీక్వెన్సులు జరిగిపోతాయి. కానీ సాధారణమైన వాటి అన్నిటికీ మన భ్రమరాత ఇంతే నుదుటిరాత ఇంతేనని పిచ్చిగా అనుకోకూడదు, నెగిటివ్ గా తీసుకోకూడదు. ప్రయత్నం చేసి ముందుకి వెళ్ళాలి. ఈ కథ సరదాగా చెప్పుకోవడానికి బాగుంటుంది, మనం తెలుసుకోవడానికి మొదటిది. పిల్లలు చెప్పడానికి బాగుంది కదా, బట్ దీన్ని ఒరవడిగా తీసుకోకూడదు. మనం ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం గట్టిగా చేస్తే బ్రహ్మదేవుడు కూడా దిగి రావాల్సిందేనని చెప్తారు. కాబట్టి ప్రయత్నం చేసుకోవాలి. పిల్లలకి అది చెప్పాలి. దాంతోపాటు ఈ కథను కూడా చెప్పుకుంటే బాగుంటుంది. మనం చెప్పే చాలా కథలు చెప్పామా, అందులో ఇది ఒక కథ. మనిషి అనుకుంటే సాధ్యం కాదు ఏది లేదు. ఇప్పుడు చంద్రుడి మీదకి ఎక్కిపోతున్నాం కదా మనం. ఎగ్జాక్ట్లీ అదే. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.